హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. చూడ్డానికి చాలా చిన్న చిట్కాలాగా అనిపించినా ఇది నిజంగా ఆరోగ్యప్రదాయని. ఆ చిట్కాలో మీరు చూడబోయేది వెల్లిపాయ. అంటే ఉల్లిగడ్డ కాదు, అల్లం వెల్లిలో వెల్లిపాయ. సో ఈ వెల్లిపాయ యొక్క ప్రయోజనాలు ఈరోజు మనం తెలుసుకుందాం. సో నిజంగా చెప్పాలంటే పసుపు తర్వాత అంతటి అద్భుతమైన గుణగణాలు ఉన్న వెల్లిపాయని మనం ప్రతిరోజు ముఖ్యంగా వరుసగా 7 రోజులు తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంత వాసన ఇబ్బంది పెడుతుంది, లేకపోతే మింగడానికి కొంత ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా కేవలం ఒక మంచి రిబ్బను గనక తీసుకొని ఆ రిబ్బను నమిలి మింగినట్లయితే వచ్చే ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం. సో ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని వంటలలో కూడా వాడుతూ ఉంటారు. మన భారతదేశంలో అయితే ముఖ్యంగా వెల్లిపాయను అమితంగా ఇష్టపడతారు. అల్లంతో పాటు వెల్లిపాయను కూడా ఖచ్చితంగా మసాలాలాగా కానీ లేకపోతే సాధారణంగా కానీ వేసుకొని కూరగాయల్లో ఉడకబెట్టుకొని మనం తినడం మనకు అలవాటు. సో పచ్చి వెల్లిపాయ రిబ్బ ఒకటి మాత్రమే, పూర్తి కాయ కాదు, రిబ్బ మాత్రమే ఒకటి తీసుకోవడం అనేది ఇప్పుడు మనం చూద్దాం. అది కూడా కంటిన్యూస్గా 7 రోజులు. ముఖ్యంగా హార్ట్కి సంబంధించిన డిసీజ్లను, క్యాన్సర్ తోటి కూడా ఫైట్ చేసే ప్రాపర్టీస్ ఈ వెల్లిపాయలో ఉన్నాయి. బీపీని తగ్గుముఖం పట్టడానికి ఇది రెగ్యులర్గా తినాలి. ఆ తర్వాత ఒంట్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి వెల్లిపాయ ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక పెద్ద రిబ్బ మాత్రమే రెగ్యులర్గా 7 రోజులు తీసుకున్నట్లయితే జరిగే మార్పులు మనం ఇప్పుడు చూద్దాం. గుండె సంబంధిత వ్యాధుల్ని దూరం చేస్తుంది. సో గుండె సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు వెల్లిపాయ రెగ్యులర్గా తినడం వల్ల ఆ వెల్లిపాయ గుండెకు సంబంధించిన వ్యాధులతోటి ఫైట్ చేయడం మొదలు పెడుతుంది. అండ్ ఇప్పటివరకు కూడా గుండె వ్యాధులు లేకపోయినప్పటికీ కూడా వాటిని రాకుండా చేసే ప్రయత్నం కూడా వెల్లిపాయ ఖచ్చితంగా చేస్తుంది. గుండెకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా అనవసరమైన కొలెస్ట్రాల్, కొవ్వు పేరుకుపోకుండా రక్తనాళాలను క్లీన్గా ఉంచే ప్రయత్నం, బ్లడ్ సర్క్యులేషన్ని బాగా చేసే ప్రయత్నం ఈ వెల్లిపాయ ఖచ్చితంగా చేస్తుంది. క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది. సో ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ కణాలను చంపేసే ప్రక్రియ వెల్లిపాయ తినడం వల్ల మొదలవుతుంది. ఒకవేళ క్యాన్సర్ లేకపోయినప్పటికీ అటువంటి ప్రమాదం ఉన్నవారు రెగ్యులర్గా వెల్లిపాయ తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీపీ తగ్గిస్తుంది. సో రోజుకు 900 మిల్లీగ్రాముల వెల్లిపాయ కనుక తీసుకున్నట్లయితే బీపీ, హై బీపీ కాస్త నార్మల్ బీపీగా మారుతుంది. అంటే ఒక రిబ్బ మాత్రమే తినాలి అని మనం అన్నాం కాబట్టి రెగ్యులర్గా ఆ ఒక రిబ్బను తినగలిగితే ఖచ్చితంగా బీపీ కంట్రోల్లోకి వస్తుంది. బ్లడ్ వెజిల్స్ అన్నీ కూడా క్లీన్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది. సో కోల్డ్ అండ్ ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తుంది. జలుబు తరచుగా చేసే వాళ్లకు, లేకపోతే జలుబు చేసిన సందర్భంలో వెల్లిపాయను తీసుకోవడం వల్ల అది మన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అదేవిధంగా లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్తో పోరాడి ఖచ్చితంగా జలుబును తగ్గిస్తుంది. సో చిన్నపిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్లలో కావచ్చు, జలుబు చేసినప్పుడు, ఇతర ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వెల్లిపాయ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ తర్వాత ఏవైనా దెబ్బలు తగిలినప్పటికీ, లేకపోతే ఒంట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టుగా కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఫాస్ట్ రికవరీ జరుగుతుంది. ఇక షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. సో చాలామంది షుగర్ ఉన్నవాళ్ళు వెల్లిపాయ తినడం వల్ల ప్రయోజనం ఉండదేమో అనుకుంటారు, కేవలం మందులే ప్రయోజనకారిగా ఉంటాయనుకుంటారు. బట్ లైఫ్ స్టైల్లో భాగంగా రెగ్యులర్గా వెల్లిపాయ రిబ్బ తినడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, ఇన్ఫెక్షన్స్తో పోరాడడం జరుగుతుంది. ఆ తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెకు మంచిది, బ్లడ్ సర్క్యులేషన్కి మంచిది, ఒంట్లో కొలెస్ట్రాల్ లేకుండా కూడా వెల్లిపాయ రిబ్బ చేస్తుంది. ఎక్కువ మోతాదులో కాకుండా కేవలం ఒకే ఒక రిబ్బ తీసుకోవడం వల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఎందుకంటే ఎక్కువ మోతాదులో కనుక తీసుకున్నట్లయితే గ్యాస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, కడుపులో మంట తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ మోతాదులో తీసుకోకుండా, ముఖ్యంగా ఆల్రెడీ అల్సర్ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ మోతాదు కాకుండా కేవలం ఒకే ఒక రిబ్బను తీసుకొని తిన్నట్లయితే ఖచ్చితంగా 7 రోజుల్లో మీకు తేడా తెలిసిపోతుంది. అదే విషయం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.